రెస్టారెంట్ స్టైల్ హైదరాబాదీ మటన్ గ్రేవీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థిక్ గ్రేవీ తోటి మటన్ సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా 1/2 కిలో మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో మ్యారినేషన్ కోసం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, నిమ్మరసం వేసి మటన్ అంతా ఒకసారి కలిపేసేసుకొని ఫ్రిడ్జ్లో 1 to 2 hours మ్యారినేట్ అవ్వాలి. ఓవర్ నైట్ కూడా మ్యారినేట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బాండి తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, చెక్క, ఇలాచి, లవంగాలు, జాపత్రి, గుప్పెడు జీడిపప్పు, కొద్దిగా గసాలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీటన్నిటిని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. నేను ఇక్కడ కోకోనట్ యాడ్ చేయడం మర్చిపోయాను. మీరు కూడా డ్రై కోకోనట్ యాడ్ చేసుకొని ఇట్లా ఫైన్ పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మ్యారినేటెడ్ మటన్ వేసి హై ఫ్లేమ్లో 10 minutes కుక్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకొని దీంట్లోనే కట్ చేసుకున్న 1 టొమాటో, 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోనే మనం పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని 2 glasses ఆఫ్ వాటర్ వేసుకొని 2 టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని మటన్ బాగా కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మీరు కావాలంటే కుక్కర్లో పెట్టుకొని 3-4 విజిల్స్ వరకు కూడా రానిచ్చుకోవచ్చు. ఇలా మటన్ కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఆయిల్ పైకి తేలి గ్రేవీ చిక్కబడేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆపేసేసుకోవడమే. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. గ్రేవీ అయితే చాలా థిక్గా చపాతీ, పరాటా, రైస్, రోటీ దేంట్లోకైనా సూపర్ ఉంటుంది. ట్రై చేసేయండి.